అందరికీ నమస్కారం. ఫస్ట్ ట్యుటోరియల్ వీడియో మనం లోగో నుంచి స్టార్ట్ చేద్దాం. మన త్రయీ టెక్ ఛానల్‌లో లోగో సింపుల్ అండ్ ఈజీ మెథడ్‌లో ఎలా తయారు చేసుకోవాలి, మన ఛానల్‌కి ఎలా అప్‌లోడ్ చేసుకోవాలి అనేదైతే ఈరోజు వీడియో ట్యుటోరియల్ మీకు కంప్లీట్‌గా డీటెయిల్డ్‌గా చెప్పడం అయితే జరుగుతుంది. సో, లోగో ఎందుకు ఇంపార్టెంట్ అంటే సీ ఎలా అయినా గీతా ఆర్ట్స్ కానీ, డీఎస్‌పీ గారు కానీ, లేకపోతే రాజమౌళి గారు కానీ ఇలా ప్రముఖులు, సినీ ప్రముఖులే కానీ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఏమని వాళ్ళకంటూ ఒక స్పెషాలిటీ ఉండాలనే ప్రాసెస్‌లో లోగో అనేది ఒకదాన్ని క్రియేట్ చేసుకుంటూ ఉంటారనమాట. సో, అల్లు అర్జున్ గారు కూడా ఇలా ఏఏ అనే సింబల్. సో, సీరియల్స్‌కొచ్చేసరికి 'కార్తీక దీపం' చాలా ఫేమస్ కదా! సో, ఆ ఛానల్‌లో కూడా ఇలా ఒక దీపం అండ్ ఇలా వెళ్తూ వస్తున్నట్టు అలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకంటూ ఒక బ్రాండింగ్ అనేది క్రియేట్ అవుతది. పూమా కంపెనీ కావండి, ఇంకా షూస్ రకరకాల కంపెనీస్ కానీ, మనం వాడే గాడ్జెట్స్‌కి సంబంధించి ప్రతి వాళ్ళకి ఒక బ్రాండింగ్ అనేది ఉంటదనమాట. అలాంటి బ్రాండింగ్ మనకి ఓన్లీ ఒక లోగో వల్లే వస్తది. నార్మల్‌గా చాలామంది వాళ్ళ పిక్స్‌ని లోగోస్‌గా పెట్టేసుకుంటున్నారు. సో, అలా పెట్టుకునే కంటే ఇలా లోగో ట్రై చేస్తే చాలా బెనిఫిట్ ఉంటది. సో, ఆ లోగో క్యాన్వా నుంచి ఫ్రీగా ఎలా క్రియేట్ చేసుకోవచ్చు అనేది చూసేద్దాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సెర్చ్‌లో canva.com అని టైప్ చేయాల్సయితే ఉంది. ఇది లాపీ వెర్షన్‌లో చెప్తున్నాం. తర్వాత మొబైల్ వెర్షన్ కూడా ఒక వీడియో అయితే చేస్తాం. సో, వీడియోలో చూపిస్తున్నట్లు మనం మెయిల్‌తో అయితే లాగిన్ అవ్వాల్సుంటది. సో, వన్స్ ఒకసారి లాగిన్ అయిన తర్వాత మనం లోగో, ఇంట్రోలు, ఔట్రోలు, థంబ్‌నెయిల్స్ అన్నీ కూడా మనం క్యాన్వా నుంచి చేసుకోవచ్చు. సో, సైన్ ఇన్ టు క్యాన్వా అంటుంది కదా! సో, అక్కడ సింపుల్‌గా క్లిక్ చేసినట్లయితే మనకి ఇలా ఒక ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. ఇందుట్లో ఫస్ట్ ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. సో, గెట్ స్టార్టెడ్ ప్రెస్ చేసినట్లయితే మనకి అకౌంట్ అనేది క్రియేట్ అయిపోయింది. సో, ఇప్పుడు లోగో ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకుందాం. యూట్యూబ్ లోగో క్రియేషన్ అని అయితే మనం ఒక సెర్చ్ అయితే చేసినట్లయితే మనకి రకరకాల టెంప్లెట్స్ అనేవి వీడియోలో కనిపిస్తూ ఉంటాయి. అక్కడ వీఐపీ అని కనిపించినవన్నీ ప్రో అనమాట. అవి కావాలంటే మనం మనీ అయితే పే చేయాల్సింది. కానీ చాలా నెంబర్ ఆఫ్ మోడల్స్ ఇక్కడ ఫ్రీ ఆఫ్ కాస్ట్‌కి క్యాన్వాలో అయితే మనకి అవైలబుల్‌గా ఉంటాయి. సో, వీడియోలో చూపిస్తున్నట్లు రకరకాల టెంప్లెట్స్ అనేవి కూడా కనిపిస్తూ ఉంటాయి. మనకి ఏ టెంప్లెట్ కావాలంటే ఆ టెంప్లెట్‌ని సెలెక్ట్ చేసుకొని ఎడిట్ చేసుకుంటే మనకొక బ్యూటిఫుల్ లోగో అనేది మన మార్క్ లోగో అనేది క్రియేట్ అయిపోతదనమాట. సో, చూడండి ఇన్ని రకాల లోగోస్ అనేవి ఇక్కడ కనిపిస్తున్నాయి. సో, ఇందులోంచి మనం సెలెక్టివ్‌గా కొన్ని లోగోస్ పైనైతే మన ఆల్మోస్ట్ నేషనల్ ఫ్లాగ్ లాగా గ్లోబల్ టెక్ అని ఒకటి కనిపిస్తుంది కదా! మనది టెక్ ఛానల్ కాబట్టి అదొకసారి ట్రై చేద్దాం ఎలా ఉంటదో. సో, ఒకసారి మళ్ళీ పైకొచ్చాం. దానిపైన చేస్తే అక్కడ అప్‌గ్రేడ్ చేయమంది. యూజ్ దిస్ టెంప్లేట్ అప్‌గ్రేడ్ చేయాలి. సో, మనకి ఎందుకులే రిస్క్ ఇంకా ఫ్రీ ఆఫ్ కాస్ట్‌కి చాలా ఉన్నాయి కదా! ట్రై చేద్దామని మళ్ళీ మేమైతే బ్యాక్‌కొచ్చేసాం. సో, చూడండి రకరకాల టెంప్లెట్ మోడల్స్ అనేవి ఈ వీడియోలో చూపిస్తున్నట్లు చాలా రకాలు మన కంటెంట్ మోడల్‌ని బట్టి మనం లోగో అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో, ఇన్ని రకాల టెంప్లెట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్‌కి అయితే క్యాన్వాలో అవైలబుల్‌గా ఉంటాయి. నెక్స్ట్ క్యాన్వాలో లోగో ఒకటే క్రియేట్ చేయడం కాదు, ఛానల్ బ్యానర్, నెక్స్ట్ ఇంట్రో, ఔట్రో ఎలా క్రియేట్ చేయాలి అనే వీడియోస్ కూడా రాబోతున్నాయి. సో, ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ టెక్ ఛానల్‌లో కూడా లభించినటువంటి మంచి టెక్ కంటెంట్ అయితే మీకు అవైలబుల్‌గా ఉంటది. సో, ఫైనల్లీ మనం వెతుకుతూ ఉన్నాం కదా! ఒక మంచి లోగో క్రియేట్ చేయడానికి. ఇక్కడ చూడండి స్మార్ట్ టైమ్ ఇదైతే పర్ఫెక్ట్‌గా అనిపించింది. సో, కస్టమైజ్ ద టెంప్లేట్ అనే ఆప్షన్ పైన ప్రెస్ చేసిన తర్వాత మనకి ఇలా ఒక లోగో అనేది క్రియేట్ అవుతది. సో, దాని మీద ప్రెస్ చేసినట్లయితే మనం టెక్స్ట్ అనేది యాడ్ చేయాలి. మన ఛానల్ త్రయీ టెక్ కాబట్టి త్రయీ టెక్ అని టైప్ చేసిన తర్వాత ఆటోమేటిక్‌గా ఆ ఫాంట్, ఆ స్టైల్ అంతా కూడా అదే తీసుకుంటది. సో, మనమేం పెద్దగా కష్టపడక్కర్లేదు. సింపుల్‌గా డౌన్‌లోడ్ చేసుకుంటే మనకొక అందమైన ఒక లోగో అనేది క్రియేట్ అయిపోతదనమాట. జనరల్‌గా మనందరం మన ఛానల్ ప్రొఫైల్ కనిపించే పిక్ అనేది మన ఓన్ ఇమేజెస్ అనేవి పెట్టుకుంటాం. అలా కాకుండా ఇలాంటి లోగోస్ పెట్టినట్లయితే ఆ ఛానల్ ఇంపాక్ట్ బావుంటది అండ్ చూసే వాళ్ళకి కూడా చాలా బావుంటది. సో, వీడియోలో కనిపిస్తున్నట్లుగా అక్కడ కెమెరా అనే సింబల్ పైన క్లిక్ చేసి మనమైతే మన ఫైల్ నుంచి ఆల్రెడీ డౌన్‌లోడ్ చేసి పెట్టుకున్న లోగోని సెలెక్ట్ చేసుకొని పబ్లిష్ చేసుకోవడమే. సో, ఇట్లా కనిపిస్తుంది కదా! మనకి ఏ పార్ట్ కనిపించాలంటే ఆ పార్ట్‌కి అడ్జస్ట్ చేసుకొని డన్ కొట్టాలి. ఇక్కడ లాస్ట్‌కి పబ్లిష్ అనే ఆప్షన్ ఉంది కదా! దానిపైన పబ్లిష్ చేసుకోవాలనమాట. ఇంకా తర్వాత ఒక 2, 3 సెకండ్స్‌కి మనకి అక్కడ అప్డేట్ అయిపోతుంది చూడండి.
సో పబ్లిష్ చేస్తాము. ఆ లోగో అనేది క్లియర్గా మన ఛానల్కి వెళ్ళినట్లయితే అప్గ్రేడ్ అయిపోయి కనిపిస్తుంది. చూసారు కదా, ఇప్పుడు ఛానల్ రూపురేఖలు మారిపోయినాయి. సో ఇలా లోగో అనేది క్రియేట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్.